ఇది మొత్తం గ్రానైట్, ఫ్రంట్ వచ్చేసి బ్లాక్ గ్రానైట్. ఇది దసరా ఉత్సవాలు జరిగేటప్పుడు దగ్గర ఉపయోగిస్తూ ఉంటుంది. రెండు అంటే సపరేట్గా వ్లాగింగ్ టైప్లో మాట్లాడితే మనకి ఎట్లా ఉంటుందంటే ఆర్టిఫిషియల్గా వచ్చేస్తుంది. ఇదే ఇట్లే పెట్టేస్తాం, మ్యాక్సిమం ఎడిటింగ్ చేస్తాం అంతా. సో చాలా వరకు దెబ్బతినింది. ఇంకా 1700 సెంచరీలో చేస్తారు దీన్ని. సింపుల్గా చెప్పాలంటే బయట ఉండే మ్యాటర్ పిక్చర్స్లో ఉందిరా, అంతే. బయట ఉండే మ్యాటర్ ఇక్కడ పిక్చర్స్లో ఉంది. వాటింగ్ లొకేషన్ చుట్టూ తిరిగితే కనుక ఏదో పార్క్ టైప్లో ఉంది అక్కడంతా. ఇక్కడ ఒక సెల్ఫీలు పిచ్చు. తీసుకో, ఎవడొద్దన్నాడు, మేము వద్దన్నామా ఏమన్నా పొంగులోది ఎంగే. ఇది నాకు తెలిసినంత వరకు సింహాసనం అనుకుంటున్నాను అయితే కనుక. అదే బాహుబలి సింహాసనం చేసేటప్పటికి ఇక్కడ దసరా టైంలో ఇక్కడ ఉత్సవ విగ్రహాలు పెట్టేటోళ్ళు అనుకుంటా. ఫేమస్ హంపి లొకేషన్ ఆఫ్ చేని అంకమ్మ. ఓకే, ఈ లైన్ వచ్చేసి టుక్ టుక్ బండికి వస్తామంటే. ఒక ప్రజెంట్ వచ్చేసి స్టోన్ చారెట్ దగ్గరకు వచ్చాం లొకేషను. ఇక్కడ లొకేషన్ చూసుకోండి, ఒక రౌండ్ సూపర్గా ఉంది. వన్ వేకి 20, 10, 2 వేకి 20. అయితే తీసుకుందాం పండి, అంతే కదా. 2 వే తీసుకుందాం, 1 వేకి 20. ఇంకేం చేద్దాం రా, నడుచుకుంటా పోయి దోలు తిడతాం. మనకి ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి? ఓకే గైస్, జై పాదయాత్ర. రే జై పాదయాత్ర. సో గైస్, ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉందంట డిస్టెన్స్. సో పాదయాత్రకు టైం ఆసన్నమైనది. లిఫ్ట్ అడుగుదాం, బట్ లిఫ్ట్ అడుగుదామా? ఫార్నర్స్ అయితే అట్లా ఎక్కరు నడుచుకుని పోతారు. వాళ్ళకి ఆ అమ్మాయి ఎలా బాయ్ 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 బాయ్. ఇక్కడ టెంపుల్ ఉంది. టెంపుల్ అమ్మాయిలు ఉంటారు, ఏం చేస్తారు? ఆంటీ ఇస్తున్నారు, అమ్మాయిలు లేదు. యూట్యూబర్ అనుకుంటారు. ప్లాన్ చేద్దాం, సెల్ఫీ చెప్పండి. ప్లాన్ చేద్దాం. ఇంకా అప్పుడు అందరూ చుట్టుకుంటారు. అందరూ దానిలో మంది ఎవడబ్బా వీడు అనుకుంటాడు. గీజల మండపం అంటప్ప, ఎందుకు గీతామా? గీజలు కదా, గజ్జల మండపం రా ఇది. ఇది మర్చిపోయిన గజ్జల మండపం అంటే ఇది నాట్యానికి సంబంధించి కాదుపా. ఇది గజ్జల మండపం అంటే నాట్యం చేస్తాడు చూడు. నువ్వు గజ్జలు అన్నారు కాబట్టి గజ్జలు వచ్చినాయి. అవును,
నాట్యం చేసే ముందు వచ్చేసి గజ్జల పూజ చేస్తారనమాట. దానికి సంబంధించి చెప్పాక రాలే క్లారిటీ చెప్తున్నా ఏమనేది మీకు తెలిసి చిరంజీవి సినిమా ఆ 2 చేతులు జోబులో పెట్టుకొని నడుచుకుంటా పోతాయి. ఇదే బదులు నేను తమన్నా వీరసింహారెడ్డి తమన్నా ఉండేది వీరసింహారెడ్డిలో రా. పాట ఎత్తుంది చూడు, పొయ్యాల నారసింహుడా. అదే వీరసింహారెడ్డి. వీరసింహారెడ్డి కాదు, సైరా నరసింహారెడ్డి. ఆమె డాన్స్ చేసి నువ్వు చూపిస్తుంది కదా, అదే గజ్జల మండపం. హార్ట్ ఈస్ పెయినింగ్ గైస్. నీకు విషయం తెలుసా, తొడవ కొడితే ఆడ బ్లాస్ట్ కావాలట్లా. ఈ చెట్టు ఏమైనా పేరు తెలుసా నీకు? ఇదే చెట్టు. చెట్టు పేరు ఏమంటారు అని చెప్తాను. చెట్టు అని పిలుస్తాం మేమైతే కనుక, దాని పేరేం పెట్టాం. జామాయిలు మా ఊర్లో అయితే దీన్ని నీలగిరి చెట్టు అంటారు. నొప్పులు పంచింది చెప్తే కామెంట్ చేస్తారు. కామెంట్లు వస్తాయి. అవునా? సరే ఎడిటింగ్ చేస్తాను. లైక్ చేయండి. ఉండు తినదాం. కాదు ఇది మా ఊర్లో టెంకాయ అంటారు, మీ ఊర్లో ఏమంటారు కామెంట్ చేయండి. అంటే రకరకాలు పిలుస్తారు. మా ఊర్లో కేరళలో తెంగి అంటారు, తెంగినకాయ. మలయాళంలో వచ్చేసి తెంగే అంటారు. తెంగే అవును, కాయని కాయ అనగా సగం తెలుగు నువ్వు. నేను చెప్పింది మలయాళంలో అయ్యా. ఎంత పెద్ద మాట అన్నాడు సార్, ఎంత పెద్ద మాట అన్నాడు సార్. ఇది అడిగినాడు కదా, నా మీద కదా వాళ్ళ పేరెంట్స్ మీద అడిగినారు. బాత్రూమ్ రావట్లేదు చెప్పండి, బాత్రూమ్ వేసాకని చెప్తాడా. చెప్పు దొరుకుతుందేమో మళ్ళా. మళ్ళీ చెప్పు ఇడుస్తుందేమో మన పైన. నో 5 1 4 వచ్చినాయి. దండపాలెం గ్యాంగ్ లీడర్ మాత్రం నువ్వే. హీరోయిన్ అంటే వాంటెడ్, జాగ్రత్త. నాండా వీళ్ళు ఎక్కడన్నా మనకి ఈ టూరిజం ప్లేస్ లో కనబడితే దయచేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే లైక్ చేసుకోండి. అట్లాగే లైక్ చేసిన వారికి 100 రూపాయలు, కామెంట్ చేసిన వారికి 1000 రూపీస్ నాకు షేర్ చేయాలా. ఇదే కరెక్ట్ రా. పంచర్ పంచర్ అవడంతో గోవా నుంచి రిటర్న్ అయిపోయాం. క్యాన్సిల్. కార్ టైర్ పంచర్ అయిందో, పవన్ టైర్ పంచర్ అయిందా? కార్ టైర్ పోయి పంచర్ కాలేదు, పక్కన పెట్టేసాం. కనపడింది పాపము, ఎడతో ఊరు తెలు ఊరు మర్చిపోయింది. దారి తప్ప ఇచ్చేసి మేము పట్టేసుకున్నాం. దారి తప్పింది పాపము. వెనక్కి ఏమనుకుంటారు బాబు, నేను చిక్కన ఇచ్చేస్తాను అనుకుంటారు. ఇది ఏదో వచ్చేసి మండపం గా పేరు మనకు నోట్ తిరగలేక చెప్పదలుచుకోవట్లేదు. తప్పు ఏమన్నా అయితే మళ్ళీ మనకే డేంజరు. యాడా కష్టపడి నడుచుకుంటూ వచ్చిన తర్వాత 800 మీటర్స్ కష్టపడి నడుచుకుంటూ వచ్చిన తర్వాత పుష్కరిణికి వచ్చాము. సామి అది పుష్కరాణి గిస్కరాణి కాదు, పుష్కరిణి. నువ్వు పుష్కరాణి అన్న ఫస్ట్. అయ్యా నేను పుష్కరాణి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పుష్కరిణి, నాట్ పుష్కరాణి గిస్కరాణి ఇస్కరాణి నాట్ అస్కరాణి, పుష్కరిణి. దీంట్లో కొన్ని 100 కోట్ల నిధులు ఉన్నాయంట. చెప్పు ఇంకా.
ఆధార్ కార్డు ప్రింట్ చేస్తా. కానీ అది అబద్ధం. పుష్కర్ పేరు ఎట్లా వచ్చింది తెలుసారా? రాణి కాబట్టి రాణి కా పుష్ అనేది పుష్కర్ రాణి అని వచ్చింది. లేదు బ్రో, తప్పు. ఆమె పూలతో స్నానం చేస్తాను. రే దాంతో ఊరేసి చచ్చిపోతాను నేను. ఎవరాడు పోయలేదన్నా పుష్కరిణి గాయస్, పాడుబడిపోయిన పుష్కరిణి. సో చూసేకి కూడా ఏం లేదు. తన పేరు ఏం పేరు అక్క? పంజాబ్ అతను. తన పేరు సికిందర్ కదా? సికిందర్ ఫ్రమ్ చండీగఢ్. అతను ఒక బ్లాగిస్ట్ అనమాట. బ్లాగ్ చేస్తుంటాడు. రైటర్ అండ్ బ్లాగ్స్ జర్నలిస్ట్ అండ్ బ్లాగర్ అనమాట. బ్లాగ్ వేరు. అంటే బ్లాగ్ వచ్చి మనం వచ్చేసి బ్లాగ్ అనమాట. అతను రాసి బ్లాగ్ అనమాట. అంటే ఫొటోస్ మొత్తం తీసుకొని దాన్ని బ్లాగ్గా రాసి మనకి ఇస్తూ ఉంటాడు. సో అది హలో పుష్కర్ ని దగ్గర తీస్తేనే వేరే. సో ఒక ఫిట్నెస్ టూరిస్ట్ అనమాట. రివర్స్ చేసుకోండి ఫోటో రా. So again to Pushkarani location for photos. So the Japanese tourist. తన పేరు నాకు తెలియదు, అడుగు చెప్తాను. హాయ్, సే హాయ్ టు మై సబ్స్క్రైబర్ ప్లీజ్. హాయ్, తీసుకురా. తీసాను, నాకు కరెక్ట్గా ఉన్నాయి. నా దాంట్లో చూడడానికి స్టోన్ చారియట్ ఇవన్నీ చూడడానికి వచ్చారు. మాకు ఇక్కడ పరిచయం అయ్యారు. అది ఏంద్రా స్టార్ట్ చేస్తే ఆన్ చేసినా నా దాంట్లో ఉంది. తినొచ్చేసి మయూ ఫ్రమ్ జపాన్. ఇక్కడికి హంపీకి వచ్చారు విజిటింగ్కి. అయితే ఏమైందంటే మాకు ఇక్కడ పరిచయం అయినారు. పరిచయం అయితే ఫోటో కోసం వచ్చినాము. సో నాకు జపనీస్ స్టోరీస్ చెప్పాను కదా. మా పేరు వచ్చేసి మయూర్ అనమాట. సెల్ఫీ తీసుకున్నాం, అన్నీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. అదే సెల్ఫీ పంపారా? మళ్ళీ మర్చిపోయావు అన్ని షేర్ కొడదాం. ఏ డ్రాప్ చేస్తావా? పుష్ప అంటే పచ్చడి చేస్తారు అటు వెనకాల. నువ్వు చూస్తారు రాకపోతే ఏది సో మోస్ట్ ఆఫ్ ది మంది నడుచుకుంటూ రావడానికి కారణం వచ్చేసి అటు ఏదైనా క్యూ లైన్లో నించోకోకుండా ఉండడం కోసము నడుచుకుంటూ వచ్చేస్తున్నారు అంతే నాకు తెలిసినంత వరకు. కాదుగా మోస్ట్ ఆఫ్ ది మంది నడుచుకుంటూ రావడానికి కారణం అటు క్యూ లైన్లో నించోలేకనుకుంటా. క్యూలలో ప్లస్ ఇవంతా చూసుకున్నావచ్చు కదా. ఎప్పుడు మనం పనులలో తప్ప తిరగాం, ఏదైనా తిరగాం. ఇంకా ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం. ఏదో వల్లభాయ్ టెంపుల్, వల్లభాయ్ టెంపుల్ ఏదో పేరు అనుకుంటా, మర్చిపోయాను అంతా గుర్తులేదు. దగ్గరకు వచ్చాం మేము. ఇది అవుట్ సైడ్ ఎంట్రన్స్ అనమాట. టోటల్ కొలాప్సింగ్ స్టేజ్లో ఉందప్పా. ఓన్లీ ఫ్రీ సర్వీస్ చౌక, నో పేమెంట్. ఇది వల్లభాయ్ వల్లభాయ్ కాదు, విఠల్ బజార్ రా. ఇది విఠల్ బజార్. ఇది విఠల్ బజార్ చూడండి, ఇలాగుందన్నమాట విఠల్ బజార్. ఇది వచ్చేసి ధ్వజస్తంభం. ఇది ధ్వజస్తంభం రా. ఇది తిరిగిపోయింది. టికెట్ లేదా? టికెట్ తీసుకోవాలన్నా? ఏం లేదు, టికెట్ అవసరం ఏం లేదు. చెప్తా ఉన్నాడు, అడుగుదాం ఒకసారి. టికెట్ తీసుకోవాలా? టికెట్ తీసుకోవాలా? వాటర్ రేపు బాటిల్ లేవరా? బాటిల్ తెచ్చుకోలేదులే. టికెట్ తీసుకోవాలంట, తీసుకుందాం పండి. సో గైస్ ఇక్కడ నుంచి కనపడుతుంది కదా స్టోన్ చాట్, అక్కడే ఉంది. టికెట్ తీసుకుందాం పండి.
ఒకటి రెండు అక్కడ టోకెన్ తీసుకోవాలి. ఒక్కొక్కరికి ఈచ్ వన్ పర్సన్కి 40 రూపీస్ అంట. చాలా దారుణం అనిపిస్తుంది నాకైతే కనుక. లోపలికి వచ్చిన తర్వాత మనకు తెలుసు చెప్దాం అది వర్తబుల్లా నాట్ వర్తబుల్లా అనేసి మనకు అర్థమైపోతుంది. చెక్ చేసుకుని ఇస్తాడు మనకి. ఉందిలే మంచి కాలం ఆడారో గహో వచ్చి హంపీకి వచ్చినాడు గాయస్. గోల్డెన్ చారెట్ రావనా లైట్ ఉంది ఇక్కడ. లైట్ పెడతారు అనుకుంటా నైట్ టైము. సో ఎన్నో ఏళ్ళుగా రోజు మనం చూస్తూ ఉండేటువంటి 50 రూపీస్ నోట్ పోయినటువంటి గోల్డెన్ అంటే స్టోన్ చారెట్ నా కళ్ళ ముందే ఉంది. నా కళ్ళ ముందే ఉందన్నమాట 50 రూపీస్ నోట్ పైన ఉండేటువంటి స్టోన్ చారెట్. సో ఎగ్జైటింగ్ అబౌట్ ఇట్. 40 రూపీస్ వర్తా కాదా అనేది లాస్ట్లో చెప్తాను నేను. రోజు 50 రూపీస్ నోట్ పైన చూస్తున్నాం కదా, నోట్ పైన మనం ఒక స్టోన్ ఒక రథాన్ని చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నారు. దీనిపై మీ స్పందన? ఏమీ లేదు. ఫస్ట్ నేను వచ్చి ఇక్కడ చాలా టైమ్స్ వచ్చాను. స్పందన అంటే ఫస్ట్ మా ఇంటర్ తీసుకొని వస్తాను. సరే వీడా అలా అడుగుతున్నాడు రా. స్పందన నీ స్పందన ఏం చెప్పు. తెలీదు బ్రో, చాలా నన్ను అడుగు. నన్ను క్వశ్చన్ నార్మల్ ఫస్ట్ నుంచి చెప్పు. అంటే ఇప్పుడు మన రోజు 50 రూపీస్ నోట్ పైన మన స్టోన్ దాని దగ్గర ఉంది. మన దగ్గర ఉంది 50 రూపీస్ నోట్ పైన మన స్టోన్ ప్రతిరోజు చూస్తూనే ఉంటాము. స్టోన్ ఆర్చర్ని మనం స్టోన్ తిరుగుతలేదు స్టోన్ చారెట్ చూస్తూనే ఉంటాము. ఇప్పుడు మేము డైరెక్ట్గా చూస్తున్నారు కదా, దీనిపై మీ స్పందన మీ ఎలా ఉంది? యాక్చువల్గా ఫస్ట్ చూసినప్పుడు అయితే నేను వండర్ఫుల్ అయ్యో ఇదే నా 50 రూపీస్ నోట్ మీద ఉన్నది అనుకున్నా. కానీ నేను 4-5 సార్లు వచ్చినాయి కాబట్టి నాకు అంతగా ఏమనిపించట్లే. ఫస్ట్ టైం విజిటింగ్ ఉన్నప్పుడు యాంగ్జైటీ మోడ్, అబ్బా ఎప్పుడు చూడాలి అనుకున్నా. సో అదే నా ఫస్ట్. నేను ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నా, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నా కొడుకు అరే అంత మంచిగా మాట్లాడుతున్నాం కదా, ఎందుకురా సరే మీ అందరినీ నేనే హంపీకి తీసుకొచ్చాను, వీడియో తీస్తారండి రా. అయితే ఓకే, ఇంకా హ్యాపీ నేలే. మా హంపీ ట్రిప్ క్రెడిట్స్ సక్సెస్ఫుల్ అవడానికి గోస్ టు మధుబాల అక్క. ఆ వీడియో ఒక టాలెంట్ తొక్కిపోయింది టాలెంటెడ్ పర్సన్స్. చూసుకుంటాను తొక్కినాను లేదా సాంగ్ ఉందా దాన్ని చూసి కామెంట్స్ రికార్డింగ్ లో ఉంది. అది దిగులు పడాల్సిన పనులే యాక్చువల్లీ మేము ప్లాన్ చేసాం, వీడు తీసుకొచ్చాడు, అందులో ఎక్కడ పరిచయం అయింది వచ్చింది. అది నాకే ట్రిప్ ప్లాన్ చేసింది నేను చెప్తా. టేక్ 3 గాయస్, మేము అనంతపురం నుంచి వచ్చినాం గాయస్. ఎక్కడికి? హంపీకి, విరూపాక్షపురంకి వచ్చినాం. అక్కడి నుంచి మాకు రూట్ మర్చిపోయినాం. దేవతలాగి వచ్చింది మాకు హంపీ తెలియక పాపం ఖర్చు పెట్టుకొని మా పట్టిలో మేము వచ్చినాం. ఇదే పెట్టేసుకుంటాను. తమ్ముడు మీరు అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మేము యాక్చువల్లీ మా ఊరి నుంచి వచ్చాము. మీ అందరూ ఎవరు తీసుకొచ్చారు? మీరు. సో అందరికీ మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇట్స్ మీ పవన్. ఇప్పుడు వచ్చేసి హంపీ ట్రిప్కి వచ్చాను అనమాట. వచ్చిన తర్వాత సడన్ సఫైగా ఏమైందంటే కొంచెం దారి మేము మర్చిపోయాం, కోల్పోయాం దారి యూట్యూబ్ నెట్వర్క్ లాస్ వల్ల. అయితే ఇంకే వచ్చేసి మ్యూజికల్ ఏదైతే దీని పేరు
నిజంగా దీని పేరు అయితే నాకు తెలియదు, ఏదో ఉంది కానీ గాలి మాత్రం చల్లగా తగులుతుంది ఇక్కడ బాగా. సో హంపీకి వచ్చి నేను చెప్పేదంటే 40 రూపీస్ అయితే పడుతుంది, 20 రూపీస్ అయితే పడుతుంది దీనికి. సో మీరు మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు, కానీ 20 రూపీస్ అయితే పడుతుంది, 40 రూపీస్ అయితే పడుతుంది కాదు.